150 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ శివాలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాటలు వేశారు. ప్రభుత్వం అందించిన నిధులతో ఆ దేవాలయం ఇప్పుడు అత్యంత సుందరంగా ముస్తాబైంది. దాతల సహకారం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కృషితో ఇప్పుడు ఆ దేవాలయం పునఃప్రతిష్టకు సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా రేపు విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయం ఇది. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం నందిపల్లిలో ఉంది ఆలయం. ఆలయ నిర్మాణం ఆద్యంతం అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నందిపల్లి గ్రామ శివాలయ పునర్నిర్మాణానికి బాటలు వేశారు. వాస్తవానికి నందిపల్లిలో 150 ఏళ్లుగా ఓ శివాలయం ఉండేది. పూర్తి శిథిలావస్థకు చేరిన ఆ దేవాలయాన్ని ఎలాగైనా పునరుద్ధరించాలని గ్రామస్తులంతా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిశారు. ఆయన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో మాట్లాడి దేవాదాయ శాఖ సీజీఎఫ్ గ్రాంటు నుంచి 1,80,00,000 నిధులను మంజూరు చేయించారు. దీనికి తోడు నందిపల్లి సర్పంచ్ మారం సులోచన 45 లక్షలు, విదేశాల్లో ఉంటున్న ఆమె తనయుడు మారం శ్రీకాంత్ రెడ్డి 3,50,00,000 విరాళంగా ఇచ్చారు. దాతలు మరో 70 లక్షలు విరాళం అందించారు. మొత్తం 6 కోట్ల రూపాయలతో నందీశ్వరాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బుధవారం ఈ దేవాలయంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. 25వ తారీఖున మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. ఇంత అద్భుతంగా ఈ ఆలయం వచ్చిందంటే దీనికి పూర్తి కారణం ఈ గ్రామం నుంచి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి గారిది. ఆలయ నిర్మాణంలో సర్పంచ్ మారం సులోచన, ఆమె తనయుడు శ్రీకాంత్ రెడ్డి అన్ని తానై వ్యవహరించారు. మొత్తం 5 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయమంతా కేవలం గ్రానైట్ రాయితోనే నిర్మించడం విశేషం. అంతేకాకుండా మూల విరాట్తో పాటు మొత్తం 27 విగ్రహాలను సైతం ఏర్పాటు చేశారు. గుడి నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ గుడి, ఆ గుడి, ఈ గుడి చూసుకుంటూ గుడి సైజు పెరుగుతూ వచ్చింది. సైజు పెరుగుతూ పోతే బడ్జెట్ కూడా పెరిగింది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు అప్పటికి కూడా. సో మళ్ళీ ఒకసారి ఇడపలబాయిలో కలిసి గుడి చాలా బడ్జెట్ అవుతుంది, మరి కొంచెం శాంక్షన్ చేస్తే బాగుంటుందని అడిగితే మరి 1,25,00,000 సీజీఎఫ్ గ్రాంట్ కింద శాంక్షన్ చేశారు. దాంట్లో భాగంగా 25 లక్షలు మళ్ళీ మేము కాంట్రిబ్యూషన్ పే చేసినాం. అంటే గవర్నమెంట్ నుంచి 1,80,00,000 వచ్చింది. సీజీఎఫ్ గ్రాంట్ అంటే దాతల సహకారంతో 45 లక్షలు కట్టాము. కానీ ఈ గుడి నిర్మాణానికి టోటల్ 6 కోట్లు ఖర్చు అయింది. సో వాటితో పాటు మా కుటుంబ సభ్యుల సహకారంతో మిగతా అమౌంట్ వేసుకొని గుడి నిర్మించాం. సో మా ఊరి పేరు నందిపల్లె కాబట్టి శివాలయానికి ఇటు శివుడు నంది కాంబినేషన్లో నందీశ్వరాలయం ఉంటే బాగుంటుందని గ్రామస్తులందరూ అనుకుని మా గుడి పేరు నందీశ్వరాలయంగా నామకరణం చేయడం జరిగింది. ఆయననే అంతా చూసుకుంటా ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయి అని తిరిగి ఎలా ఉన్నాయి డిజైన్స్ అని అనుకుంటా కట్టారు. మొత్తం ఆ డిజైన్తో ఈ విధంగా గుడి తయారవుంది. ఆయన మొత్తం అభివృద్ధి కోసం మా చిన్నమ్మ గారు కానీ ఇక్కడే ఉండి ఆమె సర్పంచ్గా ఉండి దగ్గర ఉండి కట్టించారు. బాగా డెవలప్ ఇదంతా బాగా చేశారు. దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణోత్సవానికి సైతం భారీ ఏర్పాట్లు చేశారు. హోమ కార్యక్రమాలు, 2వ రోజు ధాన్యాధివాసము, 3వ రోజు ఊరేగింపు, పంచయాధివాసము, 4వ రోజు స్వామివారి యొక్క విగ్రహములన్నీ కూడా కంచి స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టా కైంకర్యము, తదనంతరము మహాకుంభాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే 5వ రోజు 27వ తారీఖు పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ప్రతిష్టా కైంకర్యంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. బుధవారం జరిగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరవుతుండటంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సువిశాలమైన స్థలంలో అత్యద్భుతమైన కట్టడాలతో కొలువుదీరిన నందీశ్వరాలయం నందిపల్లి గ్రామానికి ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చింది.